వెల్కమ్ బ్యాక్. వినాయక చవితి వచ్చిందంటే దేశవ్యాప్తంగా గణనాథుల్ని ముస్తాబు చేస్తారు. అంబరాన్ని అంటేలా సంబరాలు చేస్తారు. కానీ నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజీపేట మండలం అవాంచ గ్రామంలో ఏకశిల గణపతిని పట్టించుకునేవారే లేరు. రాజుల కాలంలో ఈ గణపతిని చెక్కారు. దేశంలోనే అతిపెద్ద 25 అడుగుల పొడవు గల వినాయకుడికి ప్రస్తుతం నిలువ నీడ లేకపోవడం విషాదాంతం. వర్షానికి తడుస్తూ ఎండకు ఎండుతున్న గణనాథుని ఎందుకు నాయకులు అధికారులు చూసి చూడనట్లు వదిలేశారు? ఎందుకు అసలు ఆ ఏకశిల గణపతిని పట్టించుకోవడం లేదు? గ్రామ ప్రజలతో మా మహబూబ్ నగర్ ప్రతినిధి రహీం మరిన్ని వివరాలు అందిస్తారు. గల్లీ గల్లీలో ఉన్న చిన్న చిన్న వినాయకుల్ని కూడా ముస్తాబు చేస్తారు. వీధి లైట్లు కావచ్చు, అలాగే తోరణాలతో ముస్తాబు చేస్తారు. అయితే మనము ముఖ్యంగా చూసినట్లయితే మహబూబ్ నగర్ జిల్లా తిమ్మాజీపేట మండలం అవాంచ గ్రామంలో 25 అడుగుల పొడవు 15 అడుగుల వెడల్పు గల ఏదైతే గణపతి విగ్రహం ఇక్కడ ఉంది. ఏదైతే అప్పటి కాలం రాజు ఒక 50 నుంచి 60% ఈ యొక్క విగ్రహాన్ని చెక్కి అనివార్య కారణాల వల్ల ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఆ విగ్రహం గురించి పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. పశ్చిమ చాళుక్యుల రాజ్య కాలంలో చెక్కబడిందని చెప్పేసి చరిత్ర. కానీ ఇది 15 సంవత్సరాల నుండి మీడియా ద్వారా ఇది వెలుగులోకి వచ్చింది. గతంలో ఇది వరి గట్ల మధ్యలో ఉంటుండే, కానీ బయటికి వెలుగులోకి వచ్చిందంటే కేవలం 15 సంవత్సరాల నుండి మాత్రమే ఇది వెలుగులోకి రావడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఉత్తరాదేవి చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు 6 ఎకరాల 12 గుంటల పొలాన్ని సేకరించడం వల్ల దీన్ని ఆలయ అభివృద్ధికి పాటుపడతామని చెప్పేసి ఆనాడు అంటే 11 సంవత్సరాల కింద ఆ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు ఈ వినాయకుడు ఉన్న ప్లేస్ని వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. కానీ ఆ తర్వాత ఆలయ అభివృద్ధికి ఎటువంటి పునాది మాత్రం వేయలేదు. అయితే దాదాపు ఇన్ని సంవత్సరాల నుండి ఇక్కడ వెలిసినటువంటి గణనాథునికి నిల్వ నీడ లేకపోవడం చాలా బాధాకరం. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన జిల్లావాసి కావడం చాలా సంతోషం. ఈ మధ్యలోనే వేములవాడ రాజన్నకు 50 కోట్లు కేటాయించింది అని మీడియా ద్వారా తెలిసింది. అలాగే మా గ్రామంలో ఉన్నటువంటి ఈ ఏకశిల గణపతికి ఆలయాభివృద్ధి కొరకు 10 నుంచి 15 కోట్లు కేటాయించినట్టయితే ఆలయాభివృద్ధి జరిగి దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద వినాయకుడు ఇక్కడ ఉండడం వల్ల మన హిందువులకు విఘ్నాలు ఉంటే తొలగించడానికి మన గణనాథునికి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అటువంటి గణనాథునికి నిల్వ నీడ లేకపోవడం చాలా బాధాకరం. కాబట్టి ఈనాడు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కాణిపాకం కంటే మహిమగల దేవుడు ఇక్కడ ఉన్నాడు. ఎంతోమంది భక్తుల అపర నమ్మకం కాబట్టి ప్రత్యేక శ్రద్ధ చూపించి ఈనాడు మన జిల్లావాసి అయినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక చొరవ చూపెట్టి ఈ ఆలయ అభివృద్ధికి పాటుపడినట్టయితే ఇక్కడ ఉత్తమ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే అవకాశం ఉంది. కాబట్టి మీరు అన్నట్లు ఏదైతే పాలమూరు ముద్దుబిడ్డ సీఎం మన రేవంత్ రెడ్డి ఉన్నారని అంటున్నారు. అయితే గత ప్రభుత్వంలో కూడా 2014 కన్నా బిఫోర్ ఉద్యమం సమయంలో కేసీఆర్ కూడా ఇక్కడ విజిట్ చేశారు. ఇక్కడ కూడా ముఖ్యమంత్రి అయిన వెంటనే ఏదైతే ఇక్కడ గుడి కట్టిస్తా అని చెప్పి కూడా హామీ ఇచ్చారని చెప్పి కొంతమంది ఇక్కడ ఉన్న ప్రజలు కావచ్చు, నాయకులు అంటున్నారు. అంతేకాకుండా ఇప్పుడున్న ప్రజెంట్ స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, ముఖ్యమంత్రి దృష్టికి మీరు ఈ యొక్క విగ్రహం గురించి గుడి కట్టనికే తీసుకువెళ్ళి ఏమైనా వినతి పత్రం ఇచ్చారు? అయితే వాస్తవము ఆనాడు 2009 నాడు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఉమ్మడి పార్లమెంటు సభ్యునిగా ఆనాడు ఉన్నాడు. ఉద్యమ సమయంలో స్వామి దగ్గరకు వచ్చి, స్వామి ఈనాడు అంటే ప్రత్యేక తెలంగాణ ఏర్పడినట్టయితే, మా ప్రభుత్వం ఏర్పాటైతే నేను వచ్చి నీకు గుడి నిర్మాణం జరుపుతా అని చెప్పేసి ఆనాడు హామీ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత దాదాపు 2 సంవత్సరాల కింద మా గ్రామ సర్పంచ్ అయినటువంటి అజయ్ కుమార్ గారు దాదాపు 100 నుండి 150 మందిని తీసుకెళ్లేసి హైదరాబాద్లో ఉన్న ఉత్తరాదేవి చారిటబుల్ ట్రస్ట్ ముందర ధర్నా నిర్వహించడం జరిగింది. అయ్యా, నీవైతే మా గ్రామంలో ఉన్నటువంటి పొలాన్ని, వినాయకునికి ఉన్నటువంటి పొలాన్ని అయితే నువ్వు సేకరించినావు. మేము అభివృద్ధి జరపాలంటేనేమో నీ పరిధిలో ఉంది. అది నువ్వు డెవలప్మెంట్ అంటే దేవాలయాన్ని కట్టి అన్న డెవలప్మెంట్ చేయి, లేదు అంటే తీసుకున్నటువంటి పొలాన్ని మా గ్రామ పంచాయతీకి అప్పగించినట్టయితే మేము దాతల సహకారంతో కానీ, గ్రామ ప్రజల సహకారంతో కానీ, తర్వాత భక్తుల సహకారంతో
డొనేట్ చేసి ఆలయాభివృద్ధికి మేము పాటు పడతామని చెప్పినాం. నాగర్ కర్నూల్ అలాగే జడ్చర్ల మధ్యలో ఈ యొక్క అవాంచ గ్రామంలో ఈ యొక్క సిద్ధి వినాయక విగ్రహం ఉంది. అయితే ఇప్పుడున్న పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వాసి, అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మహబూబ్నగర్ వాసే. ఈ యొక్క విగ్రహాన్ని గుర్తించి ఇక్కడ గుడి కట్టించాలని ఇక్కడున్న భక్తులు అంటున్న విషయం. వినాయక నంద్యాల